ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే, బోధకులు స్థలమైన లేదే, జన్మకు స్థలమైన లేదే, జన్మకు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మరోసారి మీకు శుభాలు వందనాలు తెలియచేస్తున్నానండి. ఇప్పుడే మొదటిగా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే లైక్ చేస్తూ సబ్స్క్రిప్షన్ చేసుకుంటూ షేర్ కూడా చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఎప్పటి నుంచో వీడియోలు చూస్తూ మరి సహకరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని వాక్యం ధ్యానించుదాం. దానికంటే ముందు మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ప్రభు సహాయం కోరుకుంటూ ప్రార్థించుదాం. తలలు వంచండి. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రము నాయన. మీ వాక్యము ధ్యానము చేసుకున్నట్టుకు ఆశపడుతున్నాం, కనికరించండి. క్రమంగా ధ్యానించటకు కావలసినటువంటి జ్ఞానమును, వివేకమును, తెలివిని, బుద్ధి బలమును, పరిశుద్ధ సహాయమును, పరిశుద్ధాత్మ బలమును మాకు దయచేయమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి ఈ సమయమును అంగీకారములుగా అనుగ్రహించమని రక్షకుడైన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమెన్. దేవుని వాక్యములు చదువుదామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి అధ్యాయం చివరి వరకు ఏర్పాటు చేయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయము 45 నుంచి 48వ వచనంలో కొంత భాగం వరకు చదువుదామండి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. పిల్లరా, ఈరోజు సామాన్య సరణిలో ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారపు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. చదవబడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోషించి సంరక్షించినటువంటి కుటుంబము యోసేపు, మరియా, యేసుక్రీస్తుల పవిత్ర కుటుంబమును గురించి చూద్దాం. దీనిని జేఎంజే అని కూడా పిలుస్తుంటారు. జేఎంజే అంటే జోసెఫ్, మేరీ, జీసస్, లేదా జీసస్, మేరీ, జోసెఫ్ అని చెప్పుకోవచ్చు. కనుక షార్ట్ ఫామ్లో దీన్ని జేఎంజే అని పిలుస్తారు. ఈ ముగ్గురికి పెట్టినటువంటి పేరు ఏంటంటే హోలీ ఫ్యామిలీ, పరిశుద్ధ కుటుంబము, పవిత్ర కుటుంబము అని పెట్టారు. అంటే కుటుంబ జీవితమే పవిత్రమైంది, కానీ ఈ కుటుంబం మరెంతో పవిత్రమైనది అని తెలియచేయటం కోసమై ఈ పేరును సంఘము ఏర్పాటు చేసింది. సాధారణంగా దీన్ని వాడుకలో ఎక్కువగా రోమన్ కథోలిక్ సంఘ సహోదరులు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కుటుంబము ఎలా పరిశుద్ధ కుటుంబం అయింది అంటే, ఆ కుటుంబం చేసిన కొన్ని పనులు ఉన్నాయి, వాటిని బట్టి మనం చెప్పుకోవాలి. ఇందుకు సంబంధించి సుమారుగా 8 విషయాలు మనం చూద్దామండి. ఈ 8 విషయాల్లో మొదటిది హోలీ ఫ్యామిలీ మీన్స్ వర్షిప్పింగ్ ఫ్యామిలీ, ఆరాధించే కుటుంబము. పవిత్ర కుటుంబము అంటే ఆరాధించే కుటుంబము. ఆరాధనలు అందుకునే కుటుంబం అనే మాట కాదని చెప్తుంది. ఆరాధించే కుటుంబము, దేవునిని ఆరాధించేటువంటి కుటుంబము. ఆరాధన అనే మాటను ఇక్కడ మనం చూద్దాం. ఎలా ఈ కుటుంబం ఆరాధించిందో ఆరాధన అనేటువంటి విషయాన్ని చూడటం ద్వారా మనం చూడవచ్చు. 2 రకాల విషయాలను చెప్పుకోవాలి. నంబర్ 1 ప్లేస్, నంబర్ 2 టైప్ లేదా మోడ్, అంటే ఎక్కడ ఆరాధించాలి, రెండవది ఎలా ఆరాధించాలి అనే దానికి ఎక్కడ అనేది ప్లేస్, 3 ప్లేసెస్, 3 స్థలాలు దేవునిని ఆరాధించేటువంటి స్థలాలు. ఎస్, ఈ సందర్భంలో మనం వీటిని చెప్పుకుందాం. అది మొదటిది సాధారణంగా లోకమంతా అనేక విశ్వాసాలు, అనేక మతాలు ఉపయోగించుకునేటువంటి పద్ధతి ఒక దేవాలయం నిర్మించుకోవటము లేదా ఒక స్థలాన్ని ప్రతిష్ఠించుకొని ఆ స్థలంలో చేరి ఆరాధించేటువంటి దానిని, ఆ స్థలాన్ని
ఆరాధనా స్థలం అని మనం మాట్లాడతాం. అంటే స్థలానికి ప్రాధాన్యత ఉన్నది. అంటే ఇతర మతాల్లో చెప్పేటువంటి ప్రాధాన్యత కదా, గుర్తుపెట్టుకోండి. స్థలానికి ప్రాధాన్యత ఉన్నది. మనం ఏ స్థలాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతిష్ఠిస్తున్నామో అది దేవునికి మనం అప్పగిస్తున్నాం, డెడికేట్ చేస్తున్నాం. కనుక అక్కడ దైవ మహిమార్థమైనటువంటి ఆరాధనలు, దేవునికి మహిమకరమైనటువంటి పనులు జరిగేదిగా ఉండాలి. దేవాలయం కూడా అదే. కనుక దేవాలయం పవిత్రమైందని మనం భావించడానికి కారణం అదే. రెండవ స్థలం, దేవుణ్ణి ఆరాధించే రెండవ స్థలం, హార్ట్ ఆఫ్ మ్యాన్, మానవ హృదయం. మొదటిది దేవాలయం అనుకున్నాం, రెండవది మానవ హృదయం. మానవ హృదయములోనే దేవుణ్ణి ఆరాధించాలా? దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు? దేవుడు మన దేహాన్ని కోరుకుంటున్నాడు, మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను లోపల ప్రవేశిస్తాను. వాట్ ఈస్ ద డోర్? దేని డోర్ అది? దేనికి సంబంధించినటువంటి తలుపు అది? అసలు యేసుక్రీస్తు వారే ఐఆమ్ ద డోర్, నేను ద్వారాన్ని అని ఆయన చెప్పాడు. కానీ ఆయన తలుపున దగ్గర నుంచున్నానని చెప్తున్నాడు. ఇక్కడ మానవ హృదయము అనేటువంటి తలుపు, మానవ హృదయములోనికి దేవునిని ఆరాధించాలి. హృదయములో ఆయన ఎందుకు స్థలాన్ని కోరుకుంటున్నాడంటే, హృదయము మానవ జీవితంలో గొప్ప ప్రత్యేక స్థానాన్ని పోషిస్తుంది, చాలా ముఖ్యమైన స్థానాన్ని పోషిస్తుంది. ఎలాగూ మనం ఏదైనా ఒక వస్తువును కోరుకుంటున్నాం అనుకోండి, ఆ వస్తువు కోసం మనం ఎంతో కృషి చేస్తాం, పని చేస్తాం. ఆ వస్తువుని గురించి చాలా కాలం ఆలోచిస్తాం, ఆశపడతాం, ఊహించుకుంటుంటాం. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా దాన్ని జాగ్రత్తగా ఉంచాలి అని. ఆ వస్తువుని గురించి, కోర్స్ ఒక మనిషిని గురించి అయినా మనం ఆశపడుతున్నప్పుడు అలాంటి ఒక పవిత్రమైన ఆకాంక్షను కలిగి నిత్యము ఆలోచించటం, ఆ వస్తువును సంపాదించుకోవటానికి కావాల్సిన కృషిని, మన శక్తిని ఉపయోగిస్తాం. అంటే మనం దేన్ని కోరుకుంటున్నామో ఆ వస్తువును కేంద్రంగా చేసుకొని మన హృదయము ఊహలు, ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనలు, అభిప్రాయాలు మొదలైనవి పుట్టిస్తూ కలిగిస్తూ ఉన్నది. ఇది హృదయము చేసేటువంటి ప్రధానమైనటువంటి పని. కనుక ఆ వస్తువు స్థానములో నేనుండాలి, నీవు నన్ను కోరుకోవాలి, నీవు నన్ను ప్రేమించాలి, నీవు నన్ను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలి, నీ కృషిని మొదలైన వాటిని నన్ను పొందటానికి నీవు ఉపయోగించాలి, జరిగించాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆయనను ఆరాధించే స్థలం అంటే ఆ వస్తువు పట్ల మనం ఇదంతా కలిగి ఉండటమే ఆరాధనా భావము. దేవుడు కూడా ఆ భావము హృదయములో మనము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక రెండవదిగా ఆయనను ఆరాధించేటువంటి స్థలం ఏదంటే మన హృదయం. మీ హృదయంలో దేని గురించి ఆలోచిస్తున్నారు? ప్రభు అన్నాడు, ఎవడు ఇద్దరికి దాసులుగా ఉండలేడు. సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. ఎందుకంటే దాసత్వం ఏంటి? శరీరం కాదు, హృదయం. మన హృదయం దాసత్వం. అంటే దాని మీద ఆకాంక్ష పెంచుకున్నప్పుడు దానికోసమే మనల్ని పరుగులు తీపిస్తుంది హృదయం. కాబట్టి అక్కడ ప్రభు సిరికి నాకు మీరు దాసులుగా ఉండలేరు, కాబట్టి మీ హృదయంలో ఏముంటుందంటే సిరి ఉంది, లేదా సిరి ఎక్కడుందో మీ హృదయం అక్కడ ఉంటుంది. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడుండును అన్నాడు ఆ మాటకి. కాబట్టి ప్రియులారా, మనము హృదయముతో ఆరాధిస్తాం. ఆ హృదయారాధన దేవుడు కోరుకుంటున్నాడు. అది హృదయము అనే స్థలము, దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము, చాలా ప్రధానమైన స్థలం, కంటికి కనబడినటువంటి స్థలం. మూడవది మన శరీరం. ఇది కంటికి కనబడది. మన శరీరం, మన దేహం. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఏమని రాశాడు? మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరెరుగరా? మీ దేహము దేవుని చేత మీకు ఇవ్వబడింది కనుక మీ దేహము దేవుని ఆలయము అని ప్రభువు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ దేహము దేవుడు నివసించాలి. హృదయము, దేహము. దేహము శరీరం. శరీరానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటాయి. భౌతిక నియమాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక నియమాలు ఉన్నాయి. భౌతిక నియమాలు శరీరాన్ని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాయి, మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. భౌతికమైన నియమాలు, ఆకాంక్షలు మొదలైనవన్నీ కూడా.
కానీ ఆత్మీయమైన నియమాలు కూడా మనలను దేవుని వైపు ఈడ్చుకొని వెళ్తూ ఉంటాయి. కనుక నియమము, సరి అయిన నియమాన్ని మన శరీరం కలిగి ఉండటమే ఇక్కడ శరీరము దేవుణ్ణి ఆరాధించే స్థలంగా మారిపోవటం. పౌలు భక్తుడు అంటాడు, దేవుణ్ణి ఆరాధించడానికి నేను కొన్ని పనులు చేయాలనుకున్నాను. అంటే ఎలాగూ, నేను చేసే కొన్ని మంచి పనుల ద్వారా ఆ మంచితనాన్ని రుచి చూచిన వాళ్ళు దేవుణ్ణి మహిమపరచాలి. దిస్ ఈజ్ మై వర్షిప్. నా శరీరంతో నేను ఇలా దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాను. కానీ బ్యాడ్ లక్ ఏం జరుగుతుందంటే, నా శరీరంతో నేను మంచి చేయాలనుకున్న చెడే జరుగుతుంది. కాబట్టి ఏదో నాకు తెలియని చెడు నాలో ఉంది, నా శరీరంలో ఉంది అని అంటాడు. నా శరీరంలో ఉంది. రోమా పత్రికలోనే ఈ మాటలు 7వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే. పాపం అంటే మరణము. శరీరానికి మరణము అనే నియమము ఏర్పడింది. కనుక ఈ మరణం వైపే శరీరం పరిగెత్తుతూ మరణానికి సంబంధించిన పనులే చేస్తూ మరణాన్ని ఆరాధిస్తూ ఉందన్నమాట. శరీరం మరణ సంబంధమైన తుచ్చమైనటువంటి విషయాలనే ఎంతసేపు కోరుకుంటూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, దీనికోసమే ఇక్కడే 7వ అధ్యాయంలో 8వ వచనం అంటాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. కనుక ఈ శరీర సంబంధమైనటువంటి మనస్సుకు జీవ సంబంధమైన దైవ సంబంధమైనటువంటి నియమాన్ని ఏర్పాటు చేసి దేవునిని మహిమపరచాలి. ఈ శరీరంతో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అలా దేవుడు ఈ శరీరాన్ని కూడా తనకు మహిమకరమైన ఆరాధనకరమైన స్థలంగా కోరుకుంటున్నాడు. ఇప్పుడు 2 మాటలు చెప్పుకున్నాం. దేవుణ్ణి ఎలా ఈ కుటుంబం ఆరాధించిందంటే, ఒకటి స్థలము, రెండవది విధానం అని చెప్పుకున్నాం. స్థలం అంటే మూడు స్థలాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆరాధన విధానాన్ని కూడా చెప్పుకున్నాం. ఈ ఆరాధన విధానం ఏంటంటే 2 రకాలు. ఈ 2 రకాలను మనం చెప్పుకుందాం. మొదటి విధానం ఏంటంటే జనరల్గా అందరం చేసేటువంటిదే. దేవాలయానికి వెళ్ళి అక్కడ పాటలు పాడుకుంటాం, ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని చెప్పుకుంటాం, తర్వాత కానుకలు సమర్పించుకుంటాం, మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటాం, ఇంకా మనకు దేవుడు చేసిన మేలులను చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా దేవాలయం దగ్గర అక్కడ అందరం కూడుకున్న చోట వాళ్ళందరి మధ్య ప్రార్థన చేస్తాం, ఆశీర్వచనాలు చెప్పుకుంటాం. ఇదంతా జరిగేటువంటి విధానం. అంటే అందరూ కలిసి ఒక చోట కూడుకొని, ఇది పాత నిబంధన ఖచ్చితంగా చేయాలని చెప్పింది మోషే ధర్మశాస్త్రము. మీరు ఖచ్చితంగా వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ మరియమ్మ యోసేపుల గురించి కూడా లూకాసు వార్తలో ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో ఏటేటా వారు యెరూషలేమునకు వచ్చి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళని చెప్పబడింది. అంటే ఇక్కడ ఏటేటా రానప్పుడు ప్రతివారం వాళ్ళ దగ్గరలో నజరేతులో ఉన్నటువంటి సునగోగులో ఆరాధించేవాడు. యేసుక్రీస్తు వారు ఆ సునగోగులోకి వెళ్ళి ఏం చదివాడు? యెషయా గ్రంథంలో ఉన్నటువంటి నాజరేత్ మేనిఫెస్టో చదివాడు కదా. కాబట్టి అక్కడ, కానీ కొన్ని రోజుల్లో యెరూషలేములో తప్పనిసరిగా రావాల్సిన రోజులు. ఇది ఒక చోట చేరి అందరం కలిసి ఏకస్వరంతో ఆరాధించడం, ఏకస్వరంతో ప్రార్థించడం, అందరం కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, కానుకలు చెల్లించుకోవటం, బలులు, అర్పణలు మొదలైనవన్నీ అందరూ ఒక్కసారి ఆశీర్వచనాన్ని పొందుకోవటం, ఇదంతా విధానం. ఇదొక విధానం. ఇది సామూహికంగా ఐక్యంగా సమాజం అంతా జరిగించుకునేటువంటి విధానం. రెండవది, ఆరాధనలో రెండవ విధానం, ఇది చాలా ప్రాముఖ్యమైన విధానం. ఇదేమిటంటే లైఫ్, జీవితమే ఆరాధన. జీవితమే ఆరాధనగా ఉండటమే రెండవ విధానం అండి. ఎట్లాగూ జీవితం ఆరాధనగా ఉండిపోతుంది. జీవితం ఆరాధనగా ఉండేటువంటి సందర్భం ఉంది. ఎలా ఉంటుందంటే, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు, మన యొక్క చూపులు, ఇవన్నీ కూడా, మన తలంపులు, ఇవన్నీ కూడా దేవునికి ఆరాధన సమాజంలో కలిగినట్లుగా ప్రవర్తించటము, నడుచుకోవటము, ఇది ఆరాధన అన్నమాట. ఈ ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. దీనికి యేసుక్రీస్తు వారు ఒక పేరు పెట్టాడు. అదేంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఆత్మ కనుక
ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో అంటే సత్యము దేవుని వాక్యము. సత్యం అనే మాటకి వాస్తవికత అనేది కూడా ఉంటుంది. ఆత్మతో అంటే ఆత్మ, దేవుని వాక్యాన్ని ఆత్మ అని కూడా అన్నారు. ప్రభువుతో, పరిశుద్ధాత్మతో. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో ఆత్మపూర్ణులై ఉండుడి అని తెలియచేస్తాడు. కనుక ఆత్మకు లోబడిన జీవితం, పరిశుద్ధాత్మకు విధేయత చూపించిన జీవితం, పరిశుద్ధాత్మకు సంపూర్ణంగా బానిసగా అప్పగించుకున్నటువంటి జీవితం, ఆ జీవితంతో దేవుణ్ణి మహింపరచాలి. చూడండి, మనం మన తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు అనుకోండి, ఉన్నతమైన వంశం అనుకోండి మన వంశం. ఆ వంశంలో మనం పుట్టి చెడ్డ పనులు చేస్తుంటే ఏమంటారు చూసిన వాళ్ళని? ఎరా అనవసరంగా నీ మూలంగా వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు కదా, ఎంత మంచి కుటుంబంరా, ఎంత కీర్తి ప్రతిష్టలు కలిగి కుటుంబం, ఆ కుటుంబానికి నీ మూలంగా చెడ్డ పేరు వస్తుంది కదా అని అంటారు. పద్యాల్లో కూడా తుదకు వెన్నుబుట్టి చెరుకు తీపి చెరపదా, కులములో ఒక దరిద్రుడు బుట్టి ఒక సన్నాసి బుట్టి అలాగే కులం యొక్క పేరు కూడా చెరుపుతారని. ఇలారా మతంలో కూడా అంతే. మతంలో నిజమైన భక్తులు అందరిని ప్రేమిస్తారు. వారికి మతాలు కనపడవు, కులాలు కనపడవు, అంతస్తులు కనపడవు, ఆస్తులు కనపడవు. నిజమైన భక్తులు మనిషిని మనిషిగా చూస్తారు, మానవత్వం కనిపిస్తుంది. ఈ భక్తి నేటి కాలంలో చాలా లోపిస్తుంది. స్వార్థము, అసూయ, ద్వేషము, ఎదుటివారు నిందించటము, తనను తాను గొప్ప చేసుకోవటం, ఇలాంటి భక్తి, హింసాయుతమైనటువంటి భక్తి కూడా ప్రబలటం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు దీనిని మతాన్ని బోధించే బోధకులు, మతాన్ని అనేకులకు తెలియజేసేటువంటి వ్యక్తులు, దానికి ప్రతినిధులుగా నిలబడే వాళ్ళు సమాజాన్ని సరి అయినటువంటి పద్ధతిలో వెళ్ళటానికి నేర్పించాలి. తప్పు భావాలు మతంలోకి వస్తున్నప్పుడు వాటిని ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఇది మన పద్ధతి కాదు, ఇది సరైనది కాదు అని తెలియచేయాలి. కానీ నేటి కాలంలో మంచి వాళ్ళ మాట కంటే చెడు వాళ్ళ మాట నాలుగింతలు పెద్దగా వినపడుతుంది. ప్రజలు కూడా మంచివారి మాట కంటే చెడ్డ మాటను ఎక్కువగా స్వీకరిస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి కాలం, ఇది చాలా బాధాకరమైన కాలం. సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు, ఈ శతాబ్దం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే చదవటానికి ఇష్టపడని వాళ్ళు బోధించటానికి ముందుకొస్తారు అని. అంటే ఒక విషయాన్ని, దానిలో ఉన్నటువంటి సత్యాన్ని, వాస్తవికతను పరిశీలన చేయటానికి ఇష్టపడిన వాళ్ళు దాని గురించి బోధించడానికి మాత్రం ముందుకు వస్తారట. వీళ్ళ మూలాన మతాల మధ్య ద్వేషాలు, కులాల మధ్య ద్వేషాలు, ఇలాంటివన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రియులారా, మనము జీవితం ఆరాధనగా మారిపోవటం అంటే మన బ్రతుకు దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తి మూలన ఆ కుటుంబం యొక్క పేరు ఎలా పోతుందో, చెడ్డ పేరు ఎలా వస్తుందో, మంచి పేరు ఎలా తొలగిపోతుంది వాడు చేసే పనుల మూలంగా. అలాగే మనం జీవించే జీవితం మూలంగా మహిమ కలిగినటువంటి దేవుడు మహిమపరచబడాలి, ఆయన ఘనపరచబడాలి, మన లైఫ్ అలా ఉండాలి. కనుక ఆమెతో చెప్పాడు, అమ్మా నువ్వేదో అక్కడ ఆరాధిస్తాను ఇక్కడ ఆరాధిస్తాను అంటున్నావు, దానికంటే నేను కోరుకుంటుంది ఏంటంటే ఆత్మతో ఆరాధించు, సత్యముతో ఆరాధించు, దేవుని వాక్యం ప్రకారం జీవించు, ఆ జీవితమే ఆరాధన, నేను కోరుకునేది అదే అని ప్రభు తెలియజేశాడు. అంతేగాని ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే ఇక భయంకరంగా కొన్ని చేస్తున్నారు, అది మాత్రం కాదు అని మేము కోరుతున్నాం. ప్రియులారా, ఈ విషయాలన్నీ మనం ఎందుకు చెప్పుకున్నాం? ఇంతకుముందు దేవాలయం గురించి చెప్పుకున్నాం కదా, దేవాలయంలో జరిగే ఆరాధన, రెండవది జీవితమే ఒక ఆరాధనగా. ఈ రెండు పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధించాలి. చాలామంది దేవాలయానికి వెళ్ళటానికి సాకులు చెబుతుంటారు. కొంతమంది అయిపోబోయేటప్పుడు వస్తారు, కొంతమంది వచ్చామా వెళ్ళామా అన్నట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా అనేకమైన సాకులు. కానీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక అని ఉంది. కాబట్టి ఆరాధన జరిగే చోటుకు, నీవు పుట్టి పెరిగినటువంటి దేవాలయము, సంఘము ఆరాధిస్తున్న చోటుకు నువ్వు వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, వృత్తిరీత్యా దూరంగా ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాలిపంపులు పొందాలి.
కనుక ఆరాధన మానుకోవద్దు. ఆరాధన మానుకుంటున్నావు అంటే ఇక్కడ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఆజ్ఞాతిక్రమమే పాపము. దయచేసి గమనించండి. దేవుని ఆరాధనలో సక్రమంగా పాల్గొనకపోవటం కూడా పాపమే. ప్రియులారా, ఈ పాపం మనం చేయొద్దని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. కనుక ఈ కుటుంబము ఈ ఆరాధన చేసింది, హృదయముతో ఆరాధించింది, వారి శరీరంతో ఆరాధించింది, ఏమండి, తర్వాత దేవాలయానికి వెళ్ళి ఆరాధించింది, అందరితో కలిసి ఆరాధించింది, వాళ్ళ జీవితాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి, సేవించడానికి అంకితం చేసుకుంది. సో దోస్ ఆర్ బ్లెస్డ్ పీపుల్. వారు ధన్యులు. అందుకే దేవదూత నీవు ధన్యురాలవు అని చెప్పింది. రెండవదిగా 8 విషయాలు చెప్తానన్నాను. రెండవదిగా హోలీ ఫ్యామిలీ ఈజ్ ఒబీడియంట్ ఫ్యామిలీ. ఒబీడియంట్ ఫ్యామిలీ అంటే విధేయత కలిగినటువంటి కుటుంబము. విధేయత, దేవునికి లోబడుట, దేవుని మాటలకు గౌరవాన్ని ఇవ్వటం. దేవదూత వచ్చి చెప్పినప్పుడు మరియమ్మ నీ దాసురాలను అన్న. అక్కడ యోసేపు యొక్క అనుమతి తీసుకోవాలి కదా. విమర్శిస్తావు, నాకు తెలుసు. ఇదేంటి పాస్టర్ గారు, భర్త యొక్క ఆమోదం తీసుకోకుండా ఈమె ఇష్టం వచ్చినట్లు ఈమె ఓకే చేస్తే ఎట్లాగూ తప్పు కదా, అది దాన్ని దేవుడు ఒప్పుకుంటాడా అని మాట్లాడతా. గుర్తుపెట్టుకో, దీనికి సరైన సమాధానం చెబుతున్నా. ప్రిలారా, దేవుని అధికారం కంటే యోసేపు అధికారం గొప్పది కాదు. మరియమ్మ మీద దేవునికున్న అధికారం యోసేపు కంటే కూడా గొప్పది. యోసేపు మీద కూడా ఆయనకు అదే అధికారం ఉంది. కనుక ఆయన వాళ్ళిద్దరికీ ఓనర్, సొంతదారుడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, అంటే అధికారి, సొంతదారుడు అయి ఉన్నాడు. కాబట్టి ఒక బానిస తన పిల్లల విషయంలో కూడా యజమాని దగ్గర, యజమాని ఆజ్ఞకు లోబడే ప్రవర్తించాలి. కాబట్టి మరియమ్మ సర్వాధికారానికి లోబడి తనను సమర్పించుకుంది. ఆ తర్వాత యోసేపు కూడా ఆ సర్వాధికారానికి లోబడి స్వీకరించాడు, బాధ్యతను భుజాన వేసుకున్నాడు. కనుక ఎంత విధేయతో చూడండి. విధేయత అంటే దేవుని అధికారానికి లోబడటం, దేవుని ఆజ్ఞను శిరసా వహించటం, దేవుని వాక్యానికి మనము కట్టుబడిపోవటము విధేయత. మూడవదిగా ఈ కుటుంబము ఏ కుటుంబము అని మనం చూస్తే హోలీ ఫ్యామిలీ మీన్స్ సర్వింగ్ ఫ్యామిలీ, సర్వీస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ, సేవ చేసే కుటుంబము. ఈ పరిశుద్ధ కుటుంబము ఎలాంటి కుటుంబం? మూడవదిగా సేవ చేసే కుటుంబం. ఏమి సేవ? ఎవరికి సేవ? కుటుంబంలో భార్య భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికొకరు సమయాలను బట్టి, కాలాన్ని బట్టి, వయసును బట్టి చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మరియమ్మ యోసేపుల కుటుంబము యేసుక్రీస్తు అంటే దేవుని కుమారునికి సేవ చేయటానికి ఒప్పుకున్నటువంటి కుటుంబం, ఆయనకు సేవ చేసిన కుటుంబం. వారి ఆరాధన చూశారు, ఎలాంటి ఆరాధన? ఆయనకు సపర్యలు చేశారు. ఈ సపర్యలు చేయటానికి చాలా రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ప్రాణభయాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒప్పుకుంటూ వారు వెనుకాడకుండా, అభ్యంతరము చెప్పకుండా, మారు మాట్లాడకుండా సేవలు చేశారు. కనుక ఇది సేవక కుటుంబము, దేవునిని సేవించిన కుటుంబము, దేవునికి సేవ చేసినటువంటి గొప్ప కుటుంబము. అయితే నాలుగవదిగా ఈ కుటుంబంలో ఒక లోటు ఉంది. అదేంటంటే మిస్కాన్సెప్షన్, అపోహ. ఏం అపోహ? వారు ఆయన బంధువుల్లో ఎవరిలోనో ఉన్నాడు, వస్తున్నాడు అని వెళ్ళిపోతూ ఉన్నారంట. ఆయన సమూహంలో 44 వచ్చిన లోకాసువార్త 2:44 ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతకుచుండ్రి. ఒక రోజంతా ప్రయాణం చేసి వెళ్ళిపోయారంట, యేసు లేకుండా ఉన్నాడనుకొని. అపోహ. అపోహ అపోహ అంటే మిస్కాన్సెప్షన్ అంటే బేస్లెస్, ఆధారము లేని తలంపు, ఆధారము లేని నమ్మిక, రుజువు లేని, కారణము లేని భయం, పిచ్చోడికి వచ్చే భయం ఇది. కనుక ఇక్కడ వీళ్ళు కూడా ఒక ఆధారము లేని
ఊహతో ఆలోచనతో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకేం ఆధారం లేదు. రైట్, పలానా వాళ్ళ దగ్గర ఉన్నాడు, నేను చూశాను మన బంధువుల్లో, వాళ్ళతో పాటు వస్తున్నాడు అనేది ఏదైనా ఒక ఆధారం ఉంటే వాళ్ళు నమ్ముకుని వస్తున్నాడు అనేదానికి మనం నిజమని చెప్పొచ్చు. కానీ ఎవరితో వస్తున్నట్లు ఏ ఇన్ఫర్మేషను లేదు, వీరు చూడలేదు, ఎవరూ చెప్పలేదు. అయినా వీళ్ళు అనుకున్నారు, ఊహించుకున్నారు, మన బంధువుల్లో ఎవరో ఒకరితో పాటు వస్తున్నాడులే అని అనుకున్నారు. లేదా నజరేతుకు వచ్చే వాళ్ళలో ఎవరో ఒకరితో పాటు వస్తూ ఉంటాడులే అని అనుకున్నారు. వాస్తవంగా 12 సంవత్సరాల వయసు వచ్చే వారికి మగపిల్లల్ని పస్కా పండుగకు తీసుకురాకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. మొదటిగా అప్పుడే రావటం కూడా అయ్యి ఉండొచ్చు, తప్పిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పస్కా పండుగ అయిన తర్వాత వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే, మొదట యెరూషలేము నుంచి కొంత దూరం, ఒక రోజు ప్రయాణం ఎంత చేస్తారో అంత మామూలుగా యథావిధిగా నడిచినట్టు నడవరు, మెల్లగా వెళ్తూ ఉంటారు. మెల్లగా వెళుతూ వెనక ముందు వచ్చేవాళ్ళు, వాళ్ళ బంధువులు తప్పిపోయిన వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కలుసుకొని ఒకరోజు అక్కడ అవకాశం తీసుకొని అందరు కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి మామూలుగా ప్రయాణం వేగంగా వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళు ఒక రోజు ప్రయాణం వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఎక్కడో వస్తున్నాడు, అక్కడ కలుసుకుంటామని చెప్పేసి అనుకుంటున్నారు. దెర్ ఈజ్ నో క్రైస్ట్ విత్ దెమ్, బట్ దే ఫీల్స్ వాళ్ళు వస్తున్నాడు అని మిస్కాన్సెప్షన్, అపోహ. నేడు మన జీవితాల్లో, మన ఆరాధన నేడు మన ఆరాధన జీవితంలో, మన బ్రతుకులో క్రీస్తు ఉన్నాడా లేడా? లేకపోయినా ఉన్నాడు అనుకుంటున్నామా? ఈ అపోహ దయచేసి తీసివేసుకోండి. లేకపోయినా ఉన్నట్లు నటించకండి. వేషధారులు అంటారు. వేశ్యలకు పరలోక రాజ్యంలో మొదటి స్థానం, మొదట ప్రవేశించే అవకాశం ఉందంట, కానీ ఈ వేషధారి మాత్రం ప్రవేశించడం. దయచేసి తీసివేసుకుందాం దాన్ని. పరలోక రాజ్యానికి చేరకుండా చేసేటువంటి ఆ ఊహలు, ఆ తలంపులు, ఆ అభిప్రాయాలు మనలో ఎందుకు? మనకు నష్టాన్ని కలిగి జీవితాన్ని నాశనం చేసేటువంటి తలంపులు తీసివేసుకుందాం. యథార్థంగానే జీవించుదాం. నమ్మకమైనటువంటి భక్తులంగా, విశ్వాసులంగా జీవించుదాం. ఈ అపోహతో కూడినటువంటి బ్రతుకును తీసివేసుకోవటానికి ప్రేమతో మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. అపోహ అంటే ఇక్కడ వీళ్ళు కలిగి ఉన్నది ఏంటంటే, ఈ కారణాలు లేకుండా బేస్లెస్, వీటిని కొంతమంది కట్టుకథలు కల్పిస్తూ ఉంటారే, ఇలాంటి కట్టుకథలు వీటన్నిటిని కూడా కొంతమంది బహుగా నమ్ముతూ ఉంటారు. అది. ఇక 5వదిగా హోలీ ఫ్యామిలీ అంటే, ఈ కుటుంబం ఏం చేసిందయ్యా అంటే, స్వీయ పరిశీలన, దే ఫైండ్ దే సర్చింగ్ దెమ్సెల్వ్స్, తమను తాము వాళ్ళు పరిశీలన చేసుకుంటున్నారు. అంటే మాలో ప్రభువు ఉన్నాడా లేడా అని ఒకంత నిలబడి మరొకసారి పరిశీలన చేసుకుంటున్నారు. లేడు. పరిశీలన. సింహావలోకనం అని ఒక మాట ఉంటుంది. సింహావలోకనం అంటే సింహం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి మళ్ళా వెనక వచ్చినటువంటి ఆ దారిని మరోసారి మననం చేసుకుంటుందంట. అంటే తన యొక్క జ్ఞాపకాల్లో రిజిస్టర్ చేసుకుంటుంది. అందువల్ల మళ్ళీ తిరిగి చక్కగా వెళ్ళిన దారిలో తప్పిపోకుండా వస్తుంది. మనం కూడా మన జీవితంలో ఒకసారి ఆలోచించుకోవాలి. మన బ్రతుకులో దేవునితో కలిసి నడిచి వస్తూ ఉన్నామా? దేవుణ్ణి కలిగిన వారిగా మన బ్రతుకుందా? మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన క్రియలు ఉన్నాయా అనేది ఒకసారి దైవ సేవకుడవైనా, సంఘ పెద్దవైనా, స్త్రీల సమాజపు సంబంధించిన వ్యక్తివైనా, సండే స్కూల్ పిల్లవాడివైనా, టీచర్వైనా, యవ్వనస్తుడివైనా, దైవ సేవకుడివైనా, ఎవ్వరివైనా స్వయం పరిశీలన అనేది గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఈ స్వయం పరిశీలన చేసుకోవటం ద్వారా తిరిగి మరలా జాగ్రత్త చేసుకుంటాం, భద్రం చేసుకుంటాం. అంటే సరి అయినటువంటి క్రమంలో ఏర్పాటు చేసుకుంటాం. ట్రైన్ టికెట్ తీసుకుంటున్నాం. ఆ టికెట్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు బండి వచ్చిందని వినపడతా ఉంటుంది మనకి అనౌన్స్మెంట్. తీసుకుని మిగిలినటువంటి చిల్లర మొదలైనవి తీసుకుని ఏం చేస్తామంటే అడావుడిగా జేబులో పెట్టేసుకుని వెళ్ళిపోతాం. లోనికి వెళ్ళి కూర్చున్న తర్వాత టికెట్ ఎంత ఉంది, తిరిగి మనకు ఎంత ఇచ్చారు, డబ్బులు వరుసగా ఏ నోటు తర్వాత ఏ నోటు పెట్టుకోవాలి, జాగ్రత్త పెట్టుకుంటాం కదా. దట్ ఈస్ గుడ్ థింగ్. మన బ్రతుకులో కూడా కొన్నిసార్లు మనం వెళ్ళిపోతూ ఉంటాం, జీవించేస్తూ ఉంటాం.
ఒక్కసారన్నా కూర్చుని ఆలోచించుకోవాలండి. దేవుని సన్నిధిలో కూర్చుని పరిశీలన చేసుకోవాలండి. భార్యతో ఎలా ఉంటున్నావు, పిల్లలతో ఎలా ఉంటున్నావు, దేవునితో ఎలా ఉంటున్నావు, పొరుగువారితో ఎలా ఉంటున్నావు, నీకు నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ఒకసారి పరిశీలన చేసుకుంటే, తప్పులెన్నువారు తండోపతండంబు ఉరి జన్లకెల్లా ఉండు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగురయ్యా. తప్పులెన్నే వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఉరి జన్లకెల్లా ఉండు తప్పు అంటే ప్రతి మనిషిలో తప్పులుంటాయి, వాటిని సరి చేసుకోవాలి. మన చదువులో, మన వృత్తిలో మిస్టేక్స్ కొన్ని ఉంటాయి, మన లోపాలు కొన్ని ఉంటాయి, వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఉంటాం కదా. తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుని మళ్ళీ వాటిని చక్కగా చేసుకుంటూ ఉంటాం కదా. లైఫ్ జీవితాన్ని కూడా అలాగే చేసుకోవాలి. ఈ కుటుంబం అదే చేసింది. క్రీస్తు లేకుండా బయలుదేరిన ఈ కుటుంబం క్రీస్తును పోగొట్టుకున్నామని తెలుసుకోగలిగింది. వండర్ఫుల్. అలా తెలుసుకోవటం వల్లనే వాళ్ళు ఏం చేశారంటే సెర్చింగ్ ఫర్ ద సొల్యూషన్. హోలీ ఫ్యామిలీ 6వదిగా సెర్చింగ్ ఫర్ సొల్యూషన్. ఈ ఏర్పడినటువంటి సమస్యను సరి చేసుకోవటానికి వెతకటం ప్రారంభించింది. క్రీస్తును వెతకటం ప్రారంభించింది. ఎంతవరకు వెతికిందంటే దొరికేంతవరకు. అయితే మరియమ్మ గారు ఇక్కడ మాట్లాడిన ఒక మాట నేను చదువుతాను. లూకా సువార్త 2వ అధ్యాయం 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేస్తివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుగుచున్నాం. దేవుణ్ణి పోగొట్టుకుంటే జీవితం దుఃఖం. ఈ దుఃఖం లోటు వలన కలిగిన దుఃఖం కాదు, పోగొట్టుకున్నాము అనే దుఃఖం. క్రీస్తును పోగొట్టుకున్న ఆ బాధను, ఆ లోపాన్ని ఈ కుటుంబం ఓర్చుకోలేకపోయింది. తిరిగి వెళ్ళి ఆయనను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఆ హృదయం ఏడుస్తూ ఉంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో పశ్చాత్తాపపు కీర్తనలు ఒకసారి చదవండి ప్రియులారా. హృదయాలు ఏడుస్తూ ఉంటాయి, హృదయాలు బాధపడుతూ ఉంటాయి. ఇక్కడ మరియమ్మ మాట్లాడుతున్న మాట, ఆ తల్లిగారు ఏమని చెబుతుంది? దుఃఖించుచూ వెతుకుచూ ఉన్నాం. క్రీస్తు కొరకు ఇలాంటి భారము, బాధ్యత, దుఃఖము కలిగినటువంటి స్థితి క్రీస్తును పొందే వరకు కూడా మనం సంతోషించకూడదు. క్రీస్తు లేని దుఃఖం వేరు, క్రీస్తు లేడని తెలుసుకున్న తర్వాత కలిగే దుఃఖం వేరు. ఆ దుఃఖం మనలో ఆయనను పోగొట్టుకున్నప్పుడు కలగాలి. కనుక ఈ కుటుంబము అలా తన తప్పును సరిదిద్దుకోవటానికి దుఃఖంతో ముందుకు వెళ్ళింది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన కూడా చూస్తూ ఉంటాడంట. కీర్తన 53లో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు చూస్తూ ఉన్నాడని, ఆయన కూడా చూస్తూ ఉన్నాడు. ఎవరైనా నన్ను వెతికే వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి వెళ్ళి కనబడదామని చెప్పేసి. ప్రియా స్నేహితులారా, సామెతలు 8:17లో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ప్రభు అన్నాడు, వెదకుడి మీకు దొరుకును అని ప్రభు కనుక జీవితంలో క్రీస్తును పొందే వరకు కూడా మనకు సంతోషం ఉండదు. ప్రభు అందుకే చెప్పాడు, వెదకుడి మీకు దొరుకును అనేటువంటి మాటను ఆయన తెలియచేశాడు. 7వదిగా హోలీ ఫ్యామిలీ, డిసైడెడ్ ఫ్యామిలీ, ఒక నిర్ణయానికి వచ్చేసిన కుటుంబం. ఏంటి ఆ నిర్ణయం అంటే, క్రీస్తు లేకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. క్రీస్తుతో కలిసి మాత్రమే మనం ముందుకు వెళదాం. క్రీస్తు లేకుండా మనం ఏ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళకూడదు అని ఈ కుటుంబం నిర్ణయించుకుంది. కనుక స్నేహితులారా, మనము క్రీస్తును అలా ఖచ్చితంగా ఆయనను పొందాలి అనేటువంటి ఒక సరైన అభిప్రాయాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు కోసమైన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. శుద్ధాంతఃకరణతో ఆయనను పొందటానికి మనం ఇష్టపడాలి. ఆయన క్రీస్తు లేనప్పుడు మన జీవితం ఎంతో బాధాకరమైన జీవితం. వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళు వెళ్ళి క్రీస్తుని కలుసుకోగలిగారు, ఆయనను తీసుకుని వారి ఇంటికి వెళ్ళగలిగారు, ఆయనకు కావలసిన పరామర్శలు వారు చేయగలిగారు. కనుక మన జీవితంలో మనం కూడా ఇది కలిగి ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో
రెండవ వచనంలో ఈ మనస్సు మారి రూపాంతరం చెందుట వలన అంటాడు. అలాగే యుక్తమైన సేవ, ఇట్టి సేవ మీకు తగినది అని చెప్తాడు. కనుక క్రీస్తుకు ఇలా ఆరాధన, సేవ చేస్తూ ఆరాధించటం, మన జీవితమే ఆయన సేవలలో ఆరాధనగా మారిపోవడం అనేటువంటి పరిస్థితి ఈ కుటుంబం కలిగి ఉంది. 8వదిగా హోలీ ఫ్యామిలీ అంటే సవినయ సంపూర్ణ విధేయ కుటుంబం. హోలీ కుటుంబము సంపూర్ణమైన విధేయత కలిగినటువంటి కుటుంబము. ఇక్కడ యేసుక్రీస్తు వారిని చూసిన అనేకులు విస్తుపోతూ ఉన్నారు. ఇతనికి ఇంత ప్రజ్ఞ ఎక్కడిది అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఆయనను చూచి ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు విస్తుపోతుంటే చూడగానే మరియమ్మ యోసేపులు కూడా విస్తుపోయారు. కనుక అక్కడ మరియమ్మ ఎంత జాగ్రత్తగా మాట్లాడిందంటే, కుమారుడా మమ్మునెందుకు ఇలాగు చేసితివి, ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నాను. అంటే మర్యాదపూర్వకంగా ఆయనకు తమ యొక్క బాధను విషయాన్ని తెలియజేస్తారు. అంతమంది పెద్దల సభలో, ఆ గొప్ప పండితుల సభలో, పేరుగాంచినటువంటి అనేకులు ఉన్నటువంటి వారిలో ఉన్న ఆ ప్రభువు ఆయన చూపిస్తున్నటువంటి ప్రజ్ఞను వీరు కూడా గౌరవిస్తున్నారు. అవమానపరచలేదు, గౌరవంగా వినయాన్ని చూపిస్తున్నారు. మాట్లాడేటువంటి మాటల్లో వినయాన్ని చూపిస్తున్నారు. అంటే తమ కడుపున పుట్టిన బిడ్డే యేసుక్రీస్తు వారు. అయినా తమ కంటే ఆయన చూపిస్తున్న ప్రజ్ఞకు, జ్ఞానానికి వాళ్ళు గౌరవాన్ని ఇచ్చారు. కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలను ఎంతో గౌరవంగా మాట్లాడతారు, గౌరవంగా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ క్రీస్తు బాబును వాళ్ళు కూడా అలాగే అంత గౌరవంగా చూసుకున్నారు, గౌరవించారు. తమ కడుపున పుట్టిన బిడ్డ కదా అని తేలికగానో తక్కువగానో నిందాస్పదంగానో మాట్లాడకుండా ఆయనను గౌరవించారు. కోపగించి గద్దించి మాట్లాడలేదు. ఒకవేళ ఏదైనా ఒక ఇబ్బందికరంగా మాట్లాడితే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆయన్ని దూషిస్తారు, ఆయన్ని గద్దిస్తారు, మాట్లాడతారు. అలాంటి సందర్భం రాకుండా ఆయన ఇమేజ్, ఆయన గౌరవం తగ్గకుండా చాలా వినయంగా మాట్లాడాడు. 50వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరేలా నన్ను వెతుకుచుంటారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని అన్నప్పుడు మారు మాట్లాడలేదు. బహుశా తలంచుకుని ఎట్లాగ ఉంటుంటారు. ఒక యజమాని ముందు ఒక బానిస ఎలాగైతే తలంచుకుని ఉంటాడో, ఏ తప్పు లేకపోయినా గద్దిస్తుంటే ఎలా ఉంటాడో అలా వీరు ఆయన గద్దిస్తూ ఉంటే దాసులు, బానిసల్లాగా ఆయన దగ్గర తల ఉంచుకునే ఉన్నారు, కానీ మరో మాట మాట్లాడలేదు. ఒక నిస్సహాయుల్లాగా, నీ ఇష్టమయ్యా, నువ్వు మాతో రావాలయ్యా, నువ్వు మాతో వస్తే కలిసి నేను తీసుకుని వెళతామయ్యా, అలాంటి భావనతో వీళ్ళు. కనుక ఈ కుటుంబానికి నేనేం పేరు పెట్టుకున్నానంటే సవినయ సంపూర్ణ విధేయ కుటుంబము అనేటువంటి పేరును ఏర్పాటు చేయటం. ప్రియ స్నేహితులారా, మొట్టమొదట ఈ హోలీ ఫ్యామిలీ చేసినటువంటి ఈ గొప్ప విషయాలు ఏమిటంటే 7 విషయాలు మీకు మరోసారి చెప్తాను. 1, హోలీ ఫ్యామిలీ మీన్స్ ఆరాధించే కుటుంబము. 2వది, దానిలో మనం ఏం చెప్పుకున్నామంటే 3 ఆరాధనా స్థలాలు ఉన్నాయి, 2 రకాల ఆరాధన పద్ధతులు ఉన్నాయి, వాటిని ఈ కుటుంబం చేసింది అని చెప్పుకున్నాం. 2వదిగా హోలీ ఫ్యామిలీ అంటే ఒబీడియంట్ ఫ్యామిలీ, విధేయత కలిగిన కుటుంబం అని చెప్పుకున్నాం. 3వదిగా హోలీ ఫ్యామిలీ అంటే సేవ చేసిన కుటుంబము, చేస్తున్న కుటుంబము. 4వదిగా హోలీ ఫ్యామిలీ అంటే అపోహ, కొన్ని బలహీనతలు కూడా ఉన్న కుటుంబము. 5వదిగా హోలీ ఫ్యామిలీ అంటే తన యొక్క లోపాన్ని ఒకసారి ఆగి పరిశీలన చేసుకున్నటువంటి కుటుంబము. 6వదిగా హోలీ ఫ్యామిలీ అంటే ఆ లోపాన్ని సరిదిద్దుకోవటానికి చేసిన ప్రయత్నం చేసినటువంటి కుటుంబము, ఆయనను వెతికింది. 7వదిగా హోలీ ఫ్యామిలీ అంటే క్రీస్తు లేకుండా మనం వెళ్ళటానికి వీల్లేదు, ఆయనను కూడా తీసుకుని వెళ్ళాలి మన ఇంటికి అనే నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకున్నటువంటి కుటుంబము. 8వదిగా హోలీ ఫ్యామిలీ అంటే సంపూర్ణమైనటువంటి విధేయత కలిగినటువంటి కుటుంబము. మొదట్లో ఒక విధేయత చెప్పుకున్నాం, అది ఆజ్ఞను స్వీకరించడం. ఇక్కడ 2వది విధేయత ఏంటంటే ఒక బానిస లాంటి స్థితిని ఆయన ఎదుట ప్రదర్శించడం. ఇది పరిశుద్ధ కుటుంబము యొక్క ఔన్నత్యం, గొప్పతనము అని మనం చెప్పుకోవాలండి. దేవాలయ సంభాషణల్లో యేసుక్రీస్తు వారు తన ప్రజ్ఞను ప్రదర్శించాడు, ఆయన తన గొప్పతనాన్ని ప్రదర్శించాడు, ఆయన తన ఔన్నత్య స్థితిని ప్రదర్శించాడు. కొంతమంది ఈ విషయాలను, ఈ 2వ అధ్యాయం లోకాసు వార్తలో ఉన్న విషయాలను పట్టించుకోకుండా కొన్ని తప్పు
సంగతులు పుట్టించారు, రాశారు, కొన్ని పుస్తకాలే రాశారు. యేసుక్రీస్తు వారు ఆయన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు? మా దేశం వచ్చి మా దేశంలో ఋషుల దగ్గర, లేదా మా దేశంలో ఫలానా గొప్ప గొప్ప భక్తుల దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన నేర్చుకున్నాడు. కనుక ఆయన 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆ రహస్యంగా ఎక్కడున్నాడంటే మా దేశం వచ్చాడు, మా దేశం వచ్చాడు, మా దేశం వచ్చాడని దేశానికి ఒక కట్టుకథ కట్టారు. దేశానికి ఒక కట్టుకథ మన భారతదేశంలో కూడా కట్టారు. హిమాలయాలకు వచ్చి అక్కడ ఋషుల దగ్గర కొంతమంది దగ్గర నేర్చుకున్నాడు ప్రేమతత్వాన్ని, ఇవన్నీ కూడా అన్నీ చెబుతూ ఉంటారు. కనుక ప్రియులారా, అంటే ఇలా అనేక దేశాల్లో ఎందుకు ఇలా రాశారనంటే వారు తమ అసూయతో అయి ఉండొచ్చు ఈయనకు కలుగుతున్న ఖ్యాతిని బట్టి. రెండవది ఆ క్రెడిట్ వాళ్ళ ఖాతాలో వేసుకోవటానికి అయి ఉండొచ్చు, లేదా ఆయన మీద కలిగినటువంటి ఈర్ష్య మొదలైనటువంటివి కూడా కావచ్చు. ఇలాంటి వాటి వలన వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఎన్నో చేశారు. కానీ ఈ మాటలన్నింటికి సమాధానం చెబుతూ కొన్ని పరిశోధనలు చేసిన వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరం నుంచి ఇక్కడ దేవాలయంలో కనబడిన దగ్గర నుంచి మళ్ళా యోర్ధాను దగ్గర బాప్తిసం కనపడే ఈ 18 సంవత్సరాల కాలంలో ఆయన ఏం చేశాడో, ఏ రోజు ఏం జరిగిందో కూడా కొన్ని వివరాలు రాశారు. అంటే అవి ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనే సంగతి పక్కన పెడితే ఆయన ఖచ్చితంగా నజరేతు ఆ ప్రాంతంలోనే ఉన్నాడు, యెరూషలేంకి వెళ్ళి వస్తూ ఉండేవాడు పండగలకి, ఆరాధనలకి. కనుక ఆయన అలా ఉన్నాడని చెప్పేసి, అక్కడే ఉన్నాడని చెప్పేసి రుజువు చేయటానికి రాశాడు. దీనికి కారణాలు ఏంటి? ఈ లూకా కానీ మత్తయి కానీ వీళ్ళందరూ కూడా, లూకా ముఖ్యంగా రాయటానికి యేసుక్రీస్తు వారితో పాటు ఎదిగినటువంటి మనుషులు అప్పటికి ఇంకా బ్రతికున్నారు. వాళ్ళ ద్వారా అనేక విషయాలు విన్నారు. మరియమ్మ ద్వారా అనేక మాటలు, సంగతులు, ఆయన ఎక్కడున్నాడు, ఏం చేశాడనే విషయాలు విన్నవాళ్ళు అనేకులు ఉన్నారు. కనుక వాళ్ళందరి సాక్ష్యాన్ని సేకరించి లోక 2 మాటలు చెప్పేశాడు. ఆయన వయస్సునందు జ్ఞానమందు మనుషులైంది ఎదుగుతూ ఉన్నాడు, కనుక ఆయన నజరేతులో వారితో కూడా ఉన్నాడని చెప్పాడు. దట్స్ ఆల్. కనుక పరిశోధకులు చేసిన పరిశోధన. రెండవది లూకా సువార్త చెబుతున్నట్టు బైబిల్ మాట, యేసుక్రీస్తు ఏ దేశం పోలేదు, ఎవరి దగ్గర జ్ఞానం లేదు. 12వ సంవత్సరంలో ఆయన జ్ఞానం, ఆయన ప్రజ్ఞ చూసి అక్కడ ఉన్నటువంటి పండితులే విస్మయ పొంది ఎంతో ఆశ్చర్యపోతే ఆయనకి ఇంకా జ్ఞానం నేర్పాలి. పౌలు భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు వారికి జ్ఞానం చెప్పేవాడేవాడు బాబు, ఆయనే జ్ఞానము, ఆయనే మనుషుల జ్ఞానమై ఉన్నాడని పౌలు భక్తుడు తెలియజేశాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం 31వ వచనం, ఈ 2 వచనాల్లో కూడా యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని యొక్క శక్తియు, జాగ్రత్తగానండి, క్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానము క్రీస్తు. కాబట్టి ఆయనకి ఇంకా ఎక్కడో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నింటిని కూడా మనము జాగ్రత్తగా మన మనసులో ఉంచుకొని అలాంటి కట్టుకథలకు భయపడకుండా వాటికి చక్కగా సమాధానం చెప్పి ఈ ఎపిఫానియాలో ఆయన తనను ఎంతగానో చక్కగా ఆయన తనను బయలుపరుచుకున్నాడు. అలాంటి బయలుపరుచుకున్న దేవుణ్ణి మనము ఆరాధించుదాం, ఆయనను మహింపరుచుదాం. సర్వశక్తిమంతుడి మాటలు మన వెనికిడిలో పదిలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ ప్రార్థన అవస్థలు మాకు కూడా తెలియచేయండి, మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే ప్రియులారా, ఇంతవరకు ఈ వీడియో చూస్తూ దేవుని వాక్యాన్ని విన్న మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థన అవసరతలు మాకు కూడా తెలియజేయండి. అలాగే ఈ పరిచర్యను ప్రేమించి మీ హృదయంలో కలిగినటువంటి తలంపును బట్టి కానుకను కూడా అందించగలరని మిమ్మల్ని కోరుతున్నాను. నా ఫోన్ నంబర్కు గూగుల్ పే, ఆ తర్వాత ఫోన్పే ఉంది, వాటి ద్వారా అందించవచ్చు. అట్టి అవసరత కూడా ఉన్నది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఈ వీడియోను ఇంతవరకు చూసిన మీకు మరోసారి వందనాలు తెలియజేస్తూ దీన్ని అనేకులకు షేర్ చేయాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థిద్దాం. తల్ల వంచండి. ప్రార్థన, ప్రభు నెట్టిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవు పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇదిగో మీ వాక్యం ఇంతవరకు మేము ధ్యానం చేసుకున్నాం. కనికరించండి. ఇట్టి వాక్యాన్ని మా జీవితాల్లో క్రమముగా అనుసరించి దాని చొప్పున జీవించడానికి కావలసినటువంటి కృపా సహాయం అనుగ్రహించండి. మీరు తోడు లేకుండా, మీ యొక్క సహాయం లేకుండా, మీరు నడిపించకుండా మేము మిమ్మల్ని ఆరాధించలేము. సరి అయిన రీతిలో ఆరాధనా జీవితాన్ని కలిగి ఉండలేము. ఎపిఫానియా అను గొప్ప భావాన్ని మీరు ఈ లోకంలో
నరావతారిగా ఉద్భవించి ప్రవచనాలు నెరవేర్చి ప్రవచనాలు బోధించి అద్భుతాలు చేసి ప్రాణాన్ని బలి ఇచ్చి తిరిగి లేచి ఆ గొప్ప మాట యొక్క భావాన్ని మీరు బయలుపరిచారు, సంపూర్తి చేశారు నాయన. అలాగే మిమ్మల్ని ఆరాధించిన కుటుంబం, మీకు సేవ చేసిన కుటుంబం, మిమ్మల్ని పొందిన కుటుంబం, మిమ్మల్ని ప్రేమించిన కుటుంబం, సపర్యలు చేసిన కుటుంబం, పరిశుద్ధ కుటుంబం అని పిలువబడిన కుటుంబం అయ్యా. ఆ కుటుంబము ఆ విధమైన సపర్యలు చేసి మిమ్మల్ని ఆరాధించింది. మా బ్రతుకుల్లో మేము కూడా అలాంటి మిమ్మును సేవించే ఆయన మా జీవితమే ఒక ఆరాధనగా కలిగినటువంటి భక్తులంగా ఉండటానికి కృపద ఇచ్చేయండి. మాలో ఆయన మానసికంగాను హృదయంలోను కలతలతో బాధతో ఉన్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. వారికి శాంతి సమాధానమును సంపూర్ణంగా దయచేయండి. శారీరకంగా రోగములతో ఉన్న బిడ్డలకు కావలసిన స్వస్థతను దయతో కనికరించి అనుగ్రహించండి. ప్రతి అపరాధము క్షమించి మన్నించి నాయన తండ్రి వారిని ఆదుకొని ముట్టి బాగు చేయమని వేడుకుంటున్నాం నాయన. అలాగే మా ప్రభువా, ప్రతి కుటుంబానికి మీ దీవెనలు దయచేయండి. ఇదిగో మీ దాసుని మీ పరిచర్యను ప్రేమించి ఆయన గుప్పిలు విప్పినటువంటి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి నా తండ్రి. మీ యొక్క దీవెనలతో నింపండి. తిరిగి ఆయన మరొక పర్యాయం మీ సన్నిధిలో కలుసుకునే అవకాశం మాకు దయచేయమని, ఈ సంవత్సర కాలమంతా మీ దీవెనలు మాకు ప్రసాదించమని, ఆరోగ్యము క్షేమము సమాధానము ఆశీర్వాదము మీ నడిపింపు ప్రతి పనిపాటిలో కూడా ఆయన కలిసి వచ్చేటువంటి గొప్ప అనుకూల పరిస్థితులను మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోని తేక దుష్టులను తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవెనలు సదా మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరి వందనాలు. సెలవు.